మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. మన దేశంలో వ్యవసాయం జీవనోపాధిగా చేసుకుని ఉన్న రైతులు కోట్లాది మంది ఉన్నారు. రైతులు పండించే పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించేందుకు చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కనీస మద్దతు ధరపై చర్చ జరుగుతోంది. రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో వచ్చే లాభం ఏంటి? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే వ్యవసాయం లాభసాటిగా మారనుందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది? రైతుల డిమాండ్ నెరవేర్చడం ఇప్పట్లో సాధ్యమయ్యేనా? పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేపట్టడంతో రైతు సమస్యలు, డిమాండ్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రైతుల డిమాండ్లలో అనేక అంశాలు ఉన్నప్పటికీ వాటిలో కనీస మద్దతు ధర కీలక అంశంగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సగటున వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను 115% పెంచినట్టు గణాంకాలు చూపిస్తోంది. అయినా రైతులు ఈ విషయంలో ఎందుకు ఉద్యమానికి సిద్ధపడ్డారన్నది అసలు ప్రశ్న. అందులోనూ యావత్ దేశానికి వ్యవసాయంలో మార్గదర్శకులుగా ఉండే పంజాబ్ రైతులే ఈ ఉద్యమానికి నేతృత్వం వహించడం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాల సంగతి ఎలా ఉన్నా రైతుల డిమాండ్లలో కీలక అంశమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందనేది తెలియాల్సి ఉంది. వ్యవసాయానికి, ముఖ్యంగా వివిధ రకాల పంటల సాగుకు అనువుగా ఉండే దేశాల్లో మన దేశం ఒకటి. మొత్తంగా వ్యవసాయ భూమి పరిమితమైన వనరు. కానీ భూగోళంపై జనాభా మాత్రం అపరిమితంగా పెరిగిపోతోంది. అందులో మన దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉంది. దేశ ప్రజలందరి ఆకలి తీర్చాలంటే ఆ పరిమిత వ్యవసాయ భూమి నుంచే ఉత్పాదకతను పెంచాల్సి ఉంటుంది. అందుకు తగిన ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆచరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, భూసారాన్ని పెంచే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిగే పనులు ఏమాత్రం కావు. ఇలాంటి సమర్థవంతమైన వ్యవసాయ విధానాలు ఏర్పడే వరకు రైతులు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఉండాలని, అలాగే ప్రభుత్వం ద్వారా సేకరణ, ప్రభుత్వం ద్వారానే పంపిణీ జరగాలని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సు చేశారు. ఈ మద్దతు ధరను లెక్కించడానికి ఒక సూత్రాన్ని కూడా రూపొందించారు. దాని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తి వ్యయానికి 50% కలిపితే మద్దతు ధర వస్తుంది. ఉదాహరణకు ఒక పంట సాగుకు ఎకరాకు 10,000 రూపాయల ఉత్పత్తి వ్యయం అనుకుంటే మద్దతు ధర 15,000 రూపాయల వరకు ఉండాలి. కనీసం ఈ ధరను లెక్కించే విషయంలోనే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తి వ్యయంలో ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ మన దేశ వ్యవసాయంలో సామాజిక, ఆర్థిక వాస్తవికతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. వ్యవసాయమే జీవన ఉపాధిగా దేశంలోని అత్యధిక ప్రజానీకం ఆధారపడి ఉంది. కానీ వారికి వ్యవసాయం మాత్రం పెద్దగా లాభసాటిగా లేదు. అందుకే ఎన్నో తరాలుగా వ్యవసాయంపై ఆధారపడ్డ వర్గాలు ఇప్పుడు తమ పిల్లల్ని వ్యవసాయంలో కొనసాగించడానికి ఇష్టపడ్డం లేదు. వ్యవసాయాన్ని జీవనోపాధిగా కొనసాగించడానికి విముఖత చూపుతున్నాయంటే అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి వ్యవసాయ కుటుంబాలు. వ్యవసాయంలో రైతుల కుటుంబ శ్రమ, భూమి ఖర్చులు, కౌలు వంటివి కనీస మద్దతు ధరను లెక్కించే విషయంలో పరిగణలోకి రావడం లేదు. తద్వారా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి వ్యయం పరిగణలోకి రావడం లేదు. ఫలితంగా పంటలకు ప్రకటించిన మద్దతు ధర రైతులకు లాభసాటిగా మారడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా సంవత్సరానికి 2 సార్లు దాదాపు 2 డజన్ల వస్తువులకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తోంది. ఈ మద్దతు ధరకు చట్టబద్ధత లేదు. పర్యవసానంగా రైతుల ఉత్పత్తులను మద్దతు ధరతో ప్రభుత్వమే ఖచ్చితంగా సేకరించాలన్న పరిస్థితి లేదు. అలాగే చట్టపరమైన మద్దతు లేనందున ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే వారు న్యాయం కోసం ప్రభుత్వ యంత్రాంగం, న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కూడా లేదు. కొనుగోలు చేసిన పంటల పరిమాణం, నాణ్యత రెండింటినీ నిర్ణయించే అధికారం పూర్తిగా ప్రభుత్వానిదే కావడం వల్ల రైతులు కోరుకున్న ధర దక్కడం లేదు.
రైతులు తాము పండించే అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఉండాలని, దాన్ని చట్టబద్ధం చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయా పంటలు ప్రపంచ ధరల్లో హెచ్చుతగ్గులు, సేకరణ ఒత్తిళ్లు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. అసలు విషయమేంటంటే, మన దేశంలో మద్దతు ధరకు సేకరించిన వ్యవసాయ ఉత్పత్తుల కంటే ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో అవి ఇంకా తక్కువ ధరకే లభిస్తున్నాయి. వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాల విషయంలో ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రభుత్వం సేకరించిన పంట దిగుబడిని వాణిజ్యం కోసం ఎగుమతి చేయడానికి వీల్లేదు. మిగతా పంటలతో పోల్చితే వరి, గోధుమ వంటి ప్రధాన ఆహార పంటల దిగుబడిని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సేకరించడం వల్ల లాభసాటిగా ఉంటుందని రైతులు ఈ పంటల సాగుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయ అవసరాలను మించి పంటల దిగుబడి వస్తోంది. ఈ నిల్వల గోదాముల్లో నిల్వ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆహార దినుసుల వల్ల నష్టం ఏర్పడుతోంది. మరోవైపు పప్పు దినుసులు, నూనె గింజల సాగు తగ్గిపోతుండడం వల్ల ఆయా ఉత్పత్తుల కొరత ఏర్పడి ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఆయా ఉత్పత్తుల కొరత ఏర్పడి దేశంలో వాటి ధరలు పెరిగిపోతున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. మరోవైపు అత్యధిక నీటిని వినియోగించే వరి సాగు కారణంగా నీటి వనరులపైన ఒత్తిడి పెరుగుతోంది. పంటల వైవిధ్యం, సాగులో వైవిధ్యం కొరవడుతోంది. దేశ జనాభాలో దాదాపు 60 కోట్ల మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయానికి ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. అందులో వ్యవసాయం ద్వారా గడించే సంపాదనపై ఆదాయ పన్ను లేకపోవడం ఒకటి. దీన్ని దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు సైతం అనేకం కనిపించాయి. అడ్డదారుల్లో సంపాదించే బడాబాబులు, సినీ ప్రముఖులు తమ ఆదాయాన్ని వ్యవసాయం ద్వారా గడించినట్టుగా చూపిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, రాజకీయాలు ఒకదానికొకటి ముడిపడ్డ సంక్లిష్టమైన అంశాలుగా మారాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు కలిగిన వారు వ్యవసాయానికి అందించే ప్రోత్సాహకాలు, రాయితీలను పొందుతూ ఉన్నత స్థితిలో ఉంటే, చిన్న సన్నకారు రైతులు మాత్రం ఆర్థికంగా చితికిపోతున్నారు. అంటే పెద్ద మొత్తంలో వ్యవసాయం లాభసాటిగా ఉండగా చిన్న కమతాల్లో సాగు మాత్రం కష్టాలను, నష్టాలను మిగుల్చుతోందని అర్థమవుతోంది. అంతేకాదు, అదే నిజం కూడా. ఈ క్రమంలో చేపట్టే భూ సంస్కరణలు చిన్న కమతాలను వ్యక్తులు లేదా కార్పొరేట్ శక్తులు స్వాధీనం చేసుకునే అవకాశం కల్పిస్తాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే తరాలు మారే కొద్దీ ఉన్న భూమిని తమ వారసులకు పంచిపెట్టడం వల్ల కమతాల సైజు కూడా తగ్గిపోతోంది. మరోవైపు తయారీ, సేవా రంగాల్లో ఉన్న స్వేచ్ఛ, మార్కెట్ తరహా పరిస్థితులు వ్యవసాయానికి వర్తించవు. దేశంలో ఒక చోట తయారయ్యే వస్తువును ప్రపంచంలోనే మరెక్కడైనా విక్రయించుకునే వెసులుబాటు తయారీదారుడికి ఉంది. కానీ వ్యవసాయదారులకు ఆ పరిస్థితి లేదు. అందుకే ఏకకాలంలో ఒక ప్రాంతంలో అతి తక్కువ ధరకు కూరగాయలు, ఇతర పంటలను అమ్ముకోవాల్సిన దుస్థితిలో రైతులు ఉంటే, మరోవైపు కొరత ఉన్న ప్రాంతాల్లో అత్యధిక ధరకు విక్రయించుకుంటున్నారంటే అతిశయోక్తి లేదు. ఈ తరహా పరిస్థితులకు కారణం రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడికైనా, ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి చేసే స్వేచ్ఛ లేదు. నిజమైన స్వేచ్ఛ మార్కెట్లో ఒక వరి రైతు సుదూర దేశంలో తనకు లాభసాటిగా ఉండే ధరకు వారు పండించిన పంటను ఎగుమతి చేసే స్వేచ్ఛను కలిగి ఉండాలి. ఇది సుదూర వాస్తవికతగా మిగిలిపోయింది. రైతులు అమ్మే ధరకు, వినియోగదారుడు కొనే ధరకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. వీరి మధ్య దళారులే అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కష్టపడి పనిచేసే రైతులు తమ ఉత్పత్తుల చివరి రిటైల్ అమ్మకపు ధరలో కొంత భాగాన్ని కూడా పొందడం లేదు. ఈ పరిస్థితుల్లో కనీస మద్దతు ధర చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతుండడం కాస్త చర్చనీయాంశంగా మారింది. దేశంలోని రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించేలా ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే వారు న్యాయం కోసం ప్రభుత్వ యంత్రాంగం, న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.